మన తెలుగు తేజం గుకేష్. వీరు ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచారు. పిన్న వయస్సులోనే ఘనత సాధించారు. అయితే ఇతని విషయంలో ఒక ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తూ కొంతమంది సునకానందం పొందుతూ ఉన్నారు. ఏంటా ఫేక్ న్యూస్ అంటే గుకేష్‌కి రూ. 11,00,00,000 ప్రైజ్ మనీ వచ్చింది. ఈ ఘనత సాధించినందుకు గాను. అయితే ఆ రూ. 11,00,00,000లో సుమారుగా రూ. 5,00,00,000 వరకు టాక్సుల రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఛార్జ్ చేసేస్తూ ఉంది. వసూలు చేసేస్తా ఉంది. ఇప్పుడు రియల్ గ్రాండ్ మాస్టర్ ఎవరో అర్థమవుతోందా అని చెప్పేసి వార్తల్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. నిర్మలా సీతారామన్ గారి ఫోటో పెట్టి మరి. అయితే ఇందులో వాస్తవం ఉందా? లేనే లేదు అంటున్నారు చాలామంది ఫ్యాక్ట్ చెక్ చేస్తూ. ఏదైతే ఈ అవార్డ్ మనీ ఉందో అది ఎక్సెంప్టెడ్ అండర్ 17A. Despite many people pointing out this, you chose to stick with this tweet shows your intention to spread misinformation అని చెప్పేసి రిషి బాగ్రి అనే ఒక వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని పొందుపరిచారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అమెండ్మెంట్స్ టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఫినాన్స్ యాక్ట్ 1980. అందులో అది పూర్తిగా ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందినదిగా భావించవచ్చు అని చెప్పేసి సెక్షన్ 10 అండర్ 17A. Under clause 17A of section 10, awards for literacy, scientific and artistic work as also for proficiency in sports and games మిగతాదంతా కూడా మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి ట్యాక్సులు వసూలు చేయట్లేదు. పైగా గుకేష్ లాంటి ఘనత సాధించినటువంటి వ్యక్తులకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే అతను కంట్రీ తరపున పోరాడారు. దానికి చాలామంది ఏమంటున్నారంటే కౌంటర్‌గా సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ ప్రైజ్ మనీకి మాత్రమే ఈ విధంగా 17A అనే సెక్షన్‌లో భాగంగా టాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ గుకేష్‌కి వచ్చింది ఇంటర్నేషనల్ మనీ కదా అంటే నో, అది కూడా రాంగ్ ఇన్ఫర్మేషనే. ఎందుకంటే మన దేశం తరపున ఆడాడు కాబట్టి అతనికి పూర్తిగా టాక్స్ మినహాయింపు ఉంటుంది. ఈ విషయంలో ఇప్పటివరకు ఉన్నటువంటి నిజ నిర్ధారణ సమాచారం అయితే ఇది. కాబట్టి తప్పుడు సమాచారం బారిన పడకండి. ఈ విషయాన్ని 10 మందికి తెలియజేయండి.